హలో ఆల్ వెల్కమ్ టు రమ్యాస్ జర్నీ. ఈరోజు మనం సనత్ నగర్‌లో ఉన్న అగ్రోమెక్ ఇండస్ట్రీస్‌కొచ్చాము. ఇక్కడ రాబోయే పూజలకి, పండగలకి అప్ టు 50% వరకైతే ఆఫర్ ఉంచారు. ఇక్కడ మనకి ఇత్తడి, రాగి, కంచు అదేవిధంగా జర్మన్ సిల్వర్ మీద ఆఫర్ అయితే ఉంది. ఇక్కడ ఇత్తడి, రాగి, కంచు అండ్ జర్మన్ సిల్వర్‌లో పూజా సామాగ్రితో పాటు ఇంకా రాబోయే వరలక్ష్మి వ్రతం కోసం రిటర్న్ గిఫ్ట్స్ కూడా మనకి మంచి ప్రైస్‌లో అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను మీకు డీటెయిల్‌గా ఇక్కడ దొరికే వస్తువులన్నీ మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే జర్మన్ సిల్వర్‌లో 2 బౌల్ సెట్ అన్నమాట. 2 బౌల్స్ వచ్చి 2 స్పూన్స్ అదేవిధంగా ఒక ట్రే అయితే పెట్టారు. ఇది 50% ఆఫ్‌లో అయితే ఉంది. ఇదొచ్చేటప్పటికి చిన్న పీట అండి ఇవన్నీ. ఒక దేవతా విగ్రహాలు పెట్టుకొని చిన్న చిన్న దేవతా విగ్రహాలు పూజ చేసుకునే విధంగా అయితే ఉన్నాయి. ఇది ఒక పెద్ద ట్రే జర్మన్ సిల్వర్‌లో ఉన్న ట్రే అన్నమాట ఇది. ఇవన్నీ మనం పూజలో డెకరేట్ చేసుకొని, చక్కగా మెయింటైన్ చేసుకొని ఈ విధంగా అయితే ఉంచారు. నీట్‌గా మనం పూజలో పూజ వస్తువుల్ని పెట్టుకొని మంచి అందంగా ఇంటిని అలంకరించుకోవచ్చు. ఇవి పీటలనమాట. మరీ పెద్దది గాదు. మీడియం సైజ్ పీటలు. చాలా రకాల సైజుల్లో అండ్ డిజైన్స్‌లో అయితే ఉన్నాయి. ఈ పీటల సెక్షన్ అయితే మాత్రం ఇప్పుడు మీరు చూస్తున్నయన్నీ పీటల సెక్షనే అనమాట. ఇదొచ్చేటప్పటికి జర్మన్ సిల్వర్‌లో ఆవు దూడ అనమాట అండి. ఇది కొంచెం పెద్ద సైజులోనే ఉంటుంది. ఇంకా రకరకాలున్నాయి జర్మన్ సిల్వర్‌లో గానీ, ఇత్తడిలో కానీ. ఇది తాబేలనమాట. తాబేలు గ్లాస్‌తో అయితే ఉంది. చుట్టూ అయితే ఇత్తడితో అయితే ఉంది. ఇవి దీపకుందులు. దీపకుందులో గూడా చాలా రకాలైతే ఉన్నాయి. ఇవి ఇత్తడి పూజ ప్లేట్లనమాట అండి. కింద స్టాండ్ కూడా ఉంది. ఇవొచ్చేటప్పటికి ఏనుగులు. ఇవన్నీ వెయిట్‌ని బట్టి ప్రైస్ ఉంటుందనమాట. ఇత్తడి ప్రైస్‌ని బట్టి కేజీ లెక్కనైతే ఉంటది. ఇంకా అనేక రకాల దేవతామూర్తుల విగ్రహాలైతే ఉన్నాయన్నమాట. ఇవి ఇత్తడిలో బిందెలన్నమాట. అమ్మవారిని తయారు చేసుకోవడానికి బిందెలు పెడుతున్నారు కదా! అలా సెట్ లాగా అయితే ఉంచారు చూడండి. పెద్ద బింది, చిన్న బింది. దాని మీద చెంబుతో కలశం పెట్టేసుకుంటారు. ఇదొచ్చేటప్పటికి పెద్ద పెద్ద బేషన్స్ అన్నమాట జర్మన్ సిల్వర్‌లో. ఇంకా బకెట్స్ ఉన్నాయన్నమాట. ఇత్తడిలో బకెట్లన్నమాట ఇవి. ఇంకా జర్మన్ సిల్వర్‌లో చిన్న సైజు బిందెలు. అంటే ఇవి గృహప్రవేశాలప్పుడు ఆహ్, వాటర్ బిందెలు తీసుకెళ్తారు గదా! అలాంటప్పుడు యూజ్ అవుతాయి మంచిగా ఇత్తడిలో గానీ, జర్మన్ సిల్వర్‌లో గానీ తీసుకుంటే. వచ్చేటప్పటికి ప్లేట్లన్నమాట ఇత్తడిలో. మా సైడ్ వీటిల్ని కాళ్ళు కడిగే పళ్ళాలు అంటారు. పెద్ద పెద్ద ప్లేట్స్ ఉన్నాయి. వీటిల్లోనే చిన్న సైజు కూడా ఉన్నాయి. ఇంకా పైన చూసారా పెద్ద వాటర్ స్టోరేజ్‌కి యూజ్ చేసే బిందెలన్నమాట ఇవి. వీటిల్ని మా సైడు ఇత్తడి కాగులంటారు. వాటిల్లో వాటర్ స్టోరేజ్ చేసుకుంటారనమాట. ఇవన్నీ బిందెలే అనమాట. జర్మన్ సిల్వర్‌లో ఉన్న బిందెలు రకరకాల మోడల్స్‌లో అయితే ఉన్నాయి. పూజకి యూజ్ చేసుకునే విధంగా. ఇవన్నీ ఇత్తడి ఐటెమ్స్ అనమాట. పెద్ద పెద్ద గంగాలాలు ఇలా ఉన్నాయి. అంటే హల్దీ ఫంక్షన్స్ అప్పుడు గూడా యూజ్ చేస్తారు కదా! అట్లా. ఈ బిందె చాలా బావుందనమాట. పైన ఉన్న డిజైన్ చూడండి చాలా బావుంది. జర్మన్ సిల్వర్ గూడా మనకి ఈ వెయిట్‌ని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది. ఇవన్నీ పెద్ద ప్లేట్స్ ఇంకా పూజ ప్లేట్స్ అయితే ఉన్నాయి. ప్లేట్స్ సెక్షను. ఇవన్నీ ఇత్తడిలో కాగులు చిన్న సైజు, పెద్ద సైజు అయితే ఉన్నాయి. ఇత్తడి, జర్మన్ సిల్వర్‌లో చాలా రకాలైతే ఉన్నాయి. పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్‌కి ఇంకా పూజలకి యూజ్ అయ్యే విధంగా అయితే ఉన్నాయి. పెద్ద పెద్ద వస్తువుల నుంచి చిన్న చిన్న వస్తువుల వరకు అన్నిటి మీద అప్ టు 50% అప్ టు 35% అలా ఆఫర్ అయితే నడుస్తుందిక్కడ. ఇవొచ్చేటప్పటికి ఇత్తడిలో పూల బుట్టల మాదిరి అయితే ఉన్నాయన్నమాట. ఇట్లా పట్టుకోవడానికి యూజ్ చేసుకునే విధంగా ఉంది. ఇలా ఉంది. టెంపుల్స్‌కి గానీ, పూలు యూజ్ చేసుకోవడానికి కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇవైతే కంచులో అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ డెకరేషన్ పర్పస్ యూజ్ చేసేవి. వాల్ హ్యాంగింగ్స్ అన్నమాట. గిఫ్ట్
ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా కానీ మనకి మంచి హోల్‌సేల్ ప్రైస్‌లో అయితే పడుతుంది ఇక్కడ. షాప్స్‌లో కన్నా ఇక్కడైతే మనకి ప్రైస్ అనేది తగ్గుతుంది. ఇంకా రాధాకృష్ణుల బొమ్మలు వాళ్ళకి పెట్టుకునే విధంగా ఉంది. కృష్ణుడిని మనం ఏదైనా టేబుల్ మీద పెట్టుకునే విధంగా కూడా ఉన్నాయన్నమాట. ఇదొక టైప్ ఆఫ్ మెటల్ అన్నమాట. ఆహ్, మరీ వీక్‌గా అయితే లేదు. గిఫ్ట్ పర్పస్ అయితే మనకి బానే యూజ్ అవుతుంది. రిటర్న్ గిఫ్ట్స్‌కి కానీ, ఎవరికైనా ప్రెజెంట్ చేయాలన్నా గానీ మంచిగానే ఉన్నాయి ఇవన్నీ. ఐరన్ మీద రాగి కోటింగ్ అనిపించినియండి నాకివైతే కొంచెం. వినాయకుడు, ఇలా రకరకాలైతే ఉన్నాయి ఈ మెటల్స్‌లో కూడా. ఇదైతే అగ్రోమెక్ యూనిట్ 2లో థర్డ్ ఫ్లోర్‌లో అయితే ఉందన్నమాట. ఈ సెక్షన్ వచ్చేటప్పటికి. ఈ ఫ్లోర్ అంతా ఇత్తడి, రాగి, కంచు, జర్మన్ సిల్వర్ ప్రొడక్ట్సే ఉన్నాయి ఎక్కువగా. వినాయక స్వామి విగ్రహాలైతే చిన్న సైజు, పెద్ద సైజు రకరకాలైతే ఉన్నాయి. కొంతమందికి ఇంటికి ఎంట్రన్స్‌లో గూడా పెట్టుకుంటారు కదా వినాయకుడిని. ఇలాంటి విగ్రహాలనైతే మనం యూజ్ చేయొచ్చు ఆ పర్పస్ అయితే. ఇవొచ్చేటప్పటికి గిఫ్ట్ ఐటెమ్స్ అన్నమాట. వినాయకుడు వచ్చి ఒక లీఫ్ మీద దీపం పెట్టుకునే విధంగా అయితే ఉన్నాయి. ఇదంతా గిఫ్ట్ సెక్షనే అన్నమాట. ఒక బాక్సు అండ్ లిడ్‌తో పాటు వచ్చింది. ఏదైనా పూజా సామాను పెట్టుకోవచ్చు దానిలో. కృష్ణుడు, ఇవన్నీ కృష్ణుడి విగ్రహాలన్నమాట. దొరకని వస్తువు అంటూ ఉండదండి. చాలా రకాలైతే ఉన్నాయి ఇక్కడ. పెద్ద పెద్ద విగ్రహాల దగ్గర నుంచి చిన్న చిన్న విగ్రహాలు ఇంట్లో యూజ్ చేసుకునే విగ్రహాల వరకు అన్ని రకాలైతే ఉన్నాయి. రాముల వారి విగ్రహం పక్కన ఉయ్యాల. కృష్ణాష్టమికి కూడా మనకి బాగా యూజ్ అవుతుంది. కృష్ణుడు ఉయ్యాల తీసుకున్నా గానీ. కృష్ణుడు విత్ ఉయ్యాలతో అండి. ఇవి మంచి రీజనబుల్ ప్రైస్‌లోనే ఉన్నాయి. ఎక్కువగా ఏం లేదు ప్రైస్ అయితే. చిన్న చిన్న ఉయ్యాలలు గూడా ఉన్నాయి. చాలా క్యూట్‌గా మంచిగా ఉన్నాయి. ఇవన్నీ ఇంకా చిన్న చిన్న దేవతా విగ్రహాలన్నమాట. శివపార్వతులు, వినాయకుడు అయితే వచ్చారిక్కడ. ఒక్క టైప్ ఆఫ్ అంటే ఇప్పుడు శివపార్వతుల విగ్రహం ఉంది గదా! వాటిల్లోనే చాలా పీసెస్ అయితే ఉన్నాయన్నమాట. మనం ఎవరికైనా ప్రెజెంట్ చేయాలన్నా గానీ, రిటర్న్ గిఫ్ట్స్‌లా ఇవ్వాలన్నా కానీ మనకిక్కడ అవైలబుల్‌గా అయితే ఉంటుందని చెప్తున్నాను. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఇలా చాలా రకాలైతే ఉన్నాయండి. దేవతలందరూ విగ్రహాలైతే ఉన్నాయి ఇక్కడ. లక్ష్మీనారాయణుడు కలిసి ఉన్న విగ్రహము, వారాహి మాత, సుబ్రహ్మణ్య స్వామి చూడండి ఒక్క విగ్రహంలోనే చాలా పీసెస్ అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ పెద్దమ్మ తల్లి విగ్రహం గూడా ఉంది. కామధేనువు, ఆవు దూడ వచ్చి ఇంకా డెకరేషన్ పర్పస్‌గా యూజ్ చేసుకునే విధంగా అయితే ఉన్నాయన్నమాట ఎంట్రన్స్‌లో. అయితే చాలా ఉందన్నమాట. ఈ సెక్షన్ అయితే చాలా ఉన్నాయి. అంటే ఒక దగ్గరే కాదు 2, 3 చోట్ల పెట్టారు. ఇలా చిన్న చిన్న విగ్రహాలొచ్చేసి లక్ష్మీ గణపతి, వినాయకుడు, లక్ష్మీనారాయణుడు
రాధాకృష్ణులు చిన్న చిన్న విగ్రహాలు మనం ఇంట్లో పెట్టి పూజ చేసుకోవచ్చనమాట వీటిల్ని. అంత చిన్న చిన్నవివి. చాలా బావున్నాయన్నమాట. పీసులు ఎక్కువున్నాయి. మనం ఎక్కువ తీసుకోవాలన్నా గానీ ఉన్నాయి. ఎక్కువగా ఇక్కడ నాకు కల్పవృక్షంతో పాటు ఉన్న విగ్రహం అయితే ఎక్కువగా కనపడుతుంది. ఓన్లీ కల్పవృక్షం గూడా ఉందన్నమాట. అంటే పెట్టుకుంటున్నారేమో ఈ మధ్య పూజ గదిలో నాకు తెలీదులే కానీ, ఎక్కువ కనిపిస్తుందని జెప్తున్నా. ఇవి గూడా ఇత్తడివేనండి. వీటిలో గూడా చాలా రకాలున్నాయన్నమాట. అందరూ దేవుళ్ళు ఉన్నారు. ఇంకా దీపకుందులు, తాబేలు పైన దీపము, కామాక్షి దీపం అని ఇలా రకరకాలున్నాయి. ఇంకా ఉర్లీస్ అన్నమాట. ఇక్కడ చూడండి చాలా డిజైన్స్‌లో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఇంటి ముందు వాటర్‌లో ఫ్లవర్లు వేసుకొని డెకరేట్ చేసుకుంటాం గదా! అవన్నమాట. ఇంకా ఇవి వాల్ హ్యాంగింగ్స్. పూజ గది ఎంట్రన్స్‌లో డోర్ పైన గానీ మనం హ్యాంగ్ చేసుకునే విధంగా గూడా ఉన్నాయి. ఇక్కడే తీసుకొని మనం డిజైన్ చేయించుకోవచ్చు. సూర్యుడు ఎంట్రన్స్‌లో పెట్టుకునే వాల్ హ్యాంగింగ్స్ ఇవన్నీ. వీటిలో గూడా చాలా రకాలు, చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. కల్పవృక్షం జూడండి పెద్దది అసలు. చాలా బావుంది ఇది డిఫరెంట్‌గా. దేవతా విగ్రహాలయితే ఇవి కొంచెం పెద్ద సైజులో ఉన్న విగ్రహాలు. వినాయకుడిని అలా కొన్ని విగ్రహాల్ని పూజలో పెట్టుకోకపోయినా డెకరేషన్ పర్పస్‌లో ఎంట్రన్స్‌లో కూడా పెట్టుకుంటారు. అలాగైనా తీసుకెళ్ళొచ్చు. ఇవి అఖండ దీపంకి యూజ్ చేసుకునే విధంగా వెంకటేశ్వర స్వామి నామము, శంకు చక్రంతో ఉన్న దీపం అన్నమాట. ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ కలెక్షన్ కూడా ఎక్కువగా ఉంది. ఇవి అఖండ దీపంకి యూజ్ చేసే కుందనమాట అండి. చాలా ఆయిల్ పడుతుంది. అఖండ దీపంకి పెట్టుకోవచ్చు. ఇవేమో శివలింగం పెట్టుకొని అభిషేకం చేసుకునే విధంగా యూజ్ చేసుకునేదనమాట. ఇవి ధూపం ఇచ్చుకుంటారు గదా! ధూపం ఇచ్చుకునే స్టాండ్ అది. ఇంకా ఇట్లా రకరకాలైతే ఉన్నాయి. పన్నీర్ చల్లుతారు కదా! ఇత్తడిలో పన్నీర్ చల్లుకునేదనమాట అది. చిన్న సైజు పీట గదా! చాలా బావుంది. ఇంటి ముందు ఎంట్రన్స్‌లో రాగి చెంబ పెట్టుకుంటారు గదా! రాగి చెంబకి స్టాండ్‌గా గూడా యూజ్ చేసుకోవచ్చు ఆ చిన్న పీటని. చాలా బావుంది. ఇది నెయ్యి వేసుకునేదనుకుంటున్నాను నేను. లేదు అంటే అభిషేకం పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఉర్లీలు కూడా చాలా రకాలున్నాయన్నమాట ఇక్కడ. పెద్ద సైజు, చిన్న సైజు, డిజైన్స్ డిఫరెంట్‌గా చాలా రకాలున్నాయి. ఇత్తడి దీపకుందులండి ఇవి. ఇవి గూడా నెమలి వచ్చేసి ఉందన్నమాట పైన. చాలా బావుంది ఇది కూడా మోడల్. చూసారు గదా! ఎంత కలెక్షన్ ఉందో, ఎన్ని పీసులున్నాయో. ఇవి గూడా ఇత్తడి బిందెలు. ఇత్తడి బిందెలయితే ఇందాక చూసాము. ఇప్పుడు కూడా చూడండి ఎన్ని బిందెలున్నాయో. ఇత్తడి పీటలు, ఉర్లీలు, ఇత్తడి చెంబులు, పెద్ద పెద్ద బేషన్స్ చూడండి ఇత్తడిలో. ఇవి అప్ టు 40% వరకయితే ఆఫర్‌లో ఉన్నాయంట. చిన్న చిన్న దీపకుందులనమాట ఇవి. చిన్నవి, పెద్దవి, మిడిల్ సైజులో ఉన్నవి. కామాక్షి దీపాలు, గజలక్ష్మి దీపము. ఇవి పెద్ద సైజులో ఉన్నాయి, చిన్న సైజులో గూడా ఉన్నాయి. పూజా సామాగ్రి అంతా గూడా అప్ టు 40% ఆఫ్‌లో అయితే ఉందండి. ఇది శంఖం, చక్రము, నామము వచ్చి ఉన్న దీపకుందులనమాట. ఇందాక మనం చూసింది 3 కలిపి ఉన్నాయి కదా! ఇవి విడివిడిగా ఉన్నాయి ఇక్కడ. దీపకుందులో కూడా చాలా రకాలున్నాయి. వచ్చేటప్పటికి ఫ్రూట్ బౌల్ లా అనిపించింది. ఫ్రూట్స్ పెట్టుకొని డైనింగ్ టేబుల్ మీద డెకరేట్ చేసుకునే విధంగా, లేకపోతే ఫ్లవర్స్ వేసుకునే విధంగా అయితే ఉంది. ఇవి కూడా ఇత్తడిలోనే ఉందన్నమాట. రిటర్న్ గిఫ్ట్స్ కూడా బావుంటుంది.
రాబోయే వరలక్ష్మి వ్రతంకి అలాంటి ట్రేస్‌లో మనం తాంబూలం పెట్టి కూడా ఇచ్చేసుకోవచ్చు. ఇవి గూడా దీపకుందులనమాట లోటస్‌తో వచ్చినియి. ఇవి తులసమ్మ దగ్గర పెట్టుకునే దీపం అన్నమాట. గాలికి కొండెక్కకుండా పైన ఇట్లా ఇచ్చారు. ఇత్తడి ఇత్తడి చెంబులో గూడా డిజైన్స్ చూడండి చాలా బాగున్నాయి. ఇవి పొంగలి వండుకోవడానికి, ఏదైనా కుక్ చేసుకోవడానికి యూజ్ అయ్యే థింగ్స్ అన్నమాట. గిన్నెలు, ఇత్తడి గిన్నెలు తెప్పాల మోడల్‌లో గూడా ఉన్నాయి కుక్ చేసుకోవడానికి వీలుగా. లోపల అలా వైట్‌గా ఉండిద్ది కదా! అలా ఉంటే మనం కుక్ చేసుకోవడానికి యూజ్ అయ్యేది అని అర్థం అనమాట. ఇంకా కుక్కర్ అనమాట. ఇత్తడిలోనే కుక్కర్ ఇది. ఇదేమో పెద్ద పాను. లోపల స్టెయిన్‌లెస్ స్టీల్‌తో అయితే ఉంది. బయట ఇత్తడి వచ్చేసి. పెద్ద పెద్ద గిన్నెలు గూడా ఉన్నాయండి కుక్ చేసుకోవడానికి. ఇవి చూడండి చాలా బాగున్నాయి. హండీ టైపు. బిర్యానీస్, పులావ్స్ వండుకోవడానికి కూడా కంఫర్ట్‌గా ఉంటాయి అలాంటి గిన్నెలైతే. ఇంకా ఇత్తడిలోనే అదేంటి స్పూన్సు, గంటెలు చాలా బాగున్నాయి డిఫరెంట్‌గా. ఇత్తడి మూకుళ్ళు, పెద్ద ప్లేట్ తెలుసా ఇది? చాలా పెద్దగా ఉందండి ఇదైతే. మండీ ప్లేట్ అంటాం గదా! ఆ టైప్‌లో ఉంది. పెద్ద ప్లేట్ ఇత్తడిలో. అండ్ గ్లాసులో చెంబులైతే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి పక్కన గ్లాసులైతే. వీటిల్ని లోటాలంటారు మా సైడయితే. చిన్న సైజులో ఉండేవి ఇంకొంచెం పెద్ద సైజు ఇదైతే. ఇత్తడి గ్లాసులు ఇవన్నీ స్ట్రాంగ్‌గా ఉన్నాయసలు. ఇవి ఇత్తడి గిన్నెలు. అంటే లోపల వండుకోవచ్చు. వండింది వెంటనే వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలనమాట. లోపల వైట్‌ది లేదు కదా! కుక్ చేసుకోవడానికి. కానీ వండిన వెంటనే తీసేసుకున్నా ఏం కాదు. అలాగే ఇత్తడి బాండీలున్నాయి ఇక్కడ. ఇత్తడిలో కుక్ చేసుకున్నాక ఫుడ్ ఎక్కువ సేపు ఉండకూడదంట. అలా ఉంటే లోపల వైట్‌గా అదేదో ఏస్తారు గదా! అది ఉంటే ఉండొచ్చు గానీ, ఇలా ఏం లేకుండా ఉంటే ఎక్కువ సేపు ఉంటే ఏదో అయితే ఏదో చెప్తారు. అది థింగ్ పాడైతదనుకుంటా. ఆ ఇత్తడి గిన్నె గానీ, బాండీ గానీ పాడైతదనుకుంటా. ఇత్తడి చెంబులు గానీ గట్టిగా ఉన్నాయి. అసలు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి ఇక్కడున్న కుక్‌వేర్ అయితే. కుక్‌వేర్, డైనింగ్ వేర్ మొత్తం కలిపేసుంది ఈ సెక్షన్‌లో అయితే. అల్యూమినియం మానేసి స్టెయిన్‌లెస్ స్టీల్‌కొచ్చారు. స్టెయిన్‌లెస్ స్టీల్ కూడా మానేసి చిన్నంగా ఇత్తడిలోకొచ్చేస్తారు నాకు తెలిసి. చిన్న చిన్న గిన్నెలు. జ్యూస్ ఐస్ క్రీమ్ తినే బౌల్స్ ఇవన్నీ. మొత్తం ఇదంతా కుక్‌వేర్. ఒక ప్లేటు, 4, 5 బౌల్స్, ఒక గ్లాస్ అయితే ఉంది. నార్త్ సైడ్ ఇలాగే గదా తింటారు. యాక్చువల్లీ ఇన్ని కూరలు పెట్టేసుకొని ఇంత పెద్ద పెద్ద ప్లేట్స్‌లో అయితే తింటారు. పెద్ద పెద్ద గ్లాసులు. నాకు తెలిసి నార్త్ సైడ్ లస్సీ తాగే గ్లాసులు అనుకుంటున్నాను వాటిని. ఇంకా ఇక్కడ పొంగడాలు వేసుకునేది గూడా ఉంది ఇత్తడిలో. ఇలా అయితే ఉన్నాయి అగ్రోమెక్‌లో ఇత్తడి, రాగి, కంచు, జర్మన్ సిల్వర్‌లో ఉన్న ప్రొడక్ట్స్ అయితే. అండ్ పూజకి సరిపడా అండ్ కుక్‌వేర్‌కి, డైనింగ్ వేర్‌కి, ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకునే విధంగా గూడా ఉన్నాయి కొన్ని కొన్ని ఐటెమ్స్ అయితే. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? యూజ్‌ఫుల్‌గా ఉందా లేదా? నాకు కామెంట్ బాక్స్ మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.